స్టాక్ మార్కెట్లో ఆప్షన్ ట్రేడింగ్ చేయాలంటే మీకు కొన్ని పాయింట్స్ మీద క్లారిటీ అయితే రావాలి. ఆ క్లారిటీ లేకుండా కనుక మీరు ట్రేడింగ్ చేశారంటే కనుక ఖచ్చితంగా లాస్ అవుతారు. ఆ పాయింట్స్ ఏంటి ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1 చూసుకుంటే మనలో చాలా మంది ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రమే ట్రేడింగ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇండెక్స్ ఎందుకు మూవ్ అవుతుందో క్లారిటీ తెచ్చుకోండి. ఇంకా నెంబర్ 2, మనలో మెజారిటీ ఆఫ్ ది పర్సన్స్ అనేవాళ్ళు ఆప్షన్ బయింగే చేస్తాము. అంటే కాల్ ఆప్షన్ బై చేయడం కానీ లేదా పుట్ ఆప్షన్ బై చేయడం కానీ. అయితే మనం బై చేసే టైంలో ఆపోజిట్ ఎవరు సెల్ చేస్తున్నారో మీకు క్లారిటీ అయితే ఉండాలి. ఇంకా నెంబర్ 3, మనం ఆప్షన్ ట్రేడింగ్లో ఒక పొజిషన్ తీసుకునే ముందు ఈ పర్టికులర్ టైంలోనే మనం పొజిషన్ ఎందుకు తీసుకుంటున్నామో క్లారిటీ ఉండాలి. ఇంకా నెంబర్ 4, మనలో చాలా మంది ఆప్షన్ బయింగ్ పొజిషన్ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ అనేది పెడతాము. అయితే ఆ స్టాప్ లాస్ అనేది ఎందుకు హిట్ అవుతుంది, దీని మీద కూడా మీకు క్లారిటీ ఉండాలి. ఇంకా నెంబర్ 5, అసలు ఆప్షన్ ట్రేడింగ్లో ఇండెక్స్ని ఎవరు మూవ్ చేస్తున్నారు, ఎందుకు మూవ్ చేస్తున్నారు, ఏ రీజన్తో మూవ్ చేస్తున్నారు అనే దానిపైన మీకు క్లారిటీ అనేది తెచ్చుకోండి. నెంబర్ 6, అసలు మార్కెట్లోకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దానిపైన కూడా మీకు క్లారిటీ ఉండాలి. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీద మీరు క్లారిటీ తెచ్చుకుని ట్రేడింగ్ చేస్తే కనుక టోటల్గా మీ ఆప్షన్ ట్రేడింగ్ చేసే విధానమే చేంజ్ అయిపోతుంది. సో ఈ టాపిక్స్ మీద క్లారిటీ తెచ్చుకోవాలంటే కనుక మన అకౌంట్ని ఫాలో చేయండి. రీల్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.